సీఎం రేవంత్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చాలాసార్లు కేసీఆర్ గడీల పాలన ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ సీఎం అనుకుంటున్నాడు, ఇంకా దొరల రాజ్యం నడుస్తుందన్నాడు. రీసెంట్గా ప్రతి ప్రోగ్రాంలో కానీ క్యాబినెట్ మీటింగ్ కానీ సిఎస్తో పాటు మీటింగ్లు కానీ ఏది జరిగినా సీఎం రేవంత్ ఇంటి దగ్గరనే జరగడం. దీన్ని పటేల రాజ్యం అన్నారా? ఎట్లా అంటారు నాకు ఒకటి అర్థం కాదు. గడీలు కట్టుకొని పెద్ద పెద్ద గోడలు పెట్టుకొని దాని మీద కంచెలు వేసుకొని పోలీస్ పహారాల మధ్యలో ప్రజల్ని కలవకుండా అహంకారంతో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఆ రోజు కూనీ చేసి పడేసేసి అసలు నీ సొంత క్యాబినెట్ల మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి దాన్ని అహంకార ధోరణి అని అన్నాము. ఆ రోజు గడీల పరిపాలన అని చెప్పి మేము 100% మేము అన్నాం, బరాబర్ అన్నాము. మా యొక్క నాయకుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత అసలు ప్రజలకే యాక్సెసిబిలిటీ లేనటువంటి సచివాలయం ప్రజలకి మేము ఓపెన్ చేసినాం. ఏదైతే ప్రగతి భవన్ అని చెప్పి గడీలు కట్టుకొని కేవలం నీ కుటుంబానికి మాత్రమే యాక్సెస్ పెట్టుకొని నువ్వు అనుకున్నోడిని మాత్రమే లోపల పిలిపించుకునేటటువంటి ఆ యొక్క భవనాలని ప్రజాభవన్ లెక్క తీర్చిదిద్ది ఈరోజు ప్రజల సమస్యలకి పరిష్కారాన్ని ఇచ్చేటటువంటి వేదికల లెక్క మేము చేసినాం. ఆ కంచెల్ని కూలగొట్టేసినాం. ఓ పక్క ప్రమాణ స్వీకారం అవుతుంటే ఇటు పక్క కంచెలు తెగిపోయినాయి. సో ఇంకోటి CCC ఉంది, కమాండ్ కంట్రోల్ సెంటర్. అక్కడ జరిగేటటువంటి వ్యవహారాలు అక్కడ చేస్తూ ఉన్నాము. తర్వాత MCR HRDని తీసుకోండి, MCR HRD దగ్గర జరిగేటటువంటి సమీక్షలు అక్కడ జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి గారు ఇప్పుడు లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ ఎక్కడైంది ప్రవీణ్ గారు? సచివాలయంలోనే అయింది. సో సచివాలయంలో చేయాల్సినటువంటి పాలనాపరమైనటువంటి విషయాలు సచివాలయంలో చేస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జరగాల్సినటువంటి అంశాలని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి చేస్తూ, లేకపోతే MCR HRD అయినా లేకపోతే ఇంకొకటి ఖాళీ సమయం అనేది కూడా లేకుండా ఇంట్లో ఉంటే ఇంట్లో కూడా బయటికి పోయి మళ్ళీ సమయం ఎందుకని చెప్పి అధికారులను ఆడికి కూడా పిలిపించుకొని పొద్దున్న 8 గంటలకల్లా పనిచేసేటటువంటి దాన్ని గడీల పరిపాలన ఎందుకంటారు? చిత్తశుద్ధి పరిపాలన అని అంటారు. ఆ చెత్త పరిపాలనకి రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి పరిపాలనకి చాలా తేడా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యం ఎక్కువ. ఓ వర్గాన్ని మీ అధికార పార్టీ ఎమ్మెల్సీ ఘోరంగా తిట్టుతున్నాడు. అయినా కానీ మీరు జస్ట్ షో పుటప్ లాగా షో కేస్ నోటీస్ ఇచ్చేశారు. ఆఖరికి హైకోర్టు సీరియస్గా అంటే తప్ప మీరు నోటీస్ ఇవ్వలేదు అనేది ఆ వర్గం వాదన. మీరు ఓపెన్గా అన్ని కులాలు అన్ని మతాలు కలిపితేనే కాంగ్రెస్ అనేది మీ భావన. మరి ఇట్లా ఒక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకో వర్గాన్ని మీ పార్టీ వాళ్ళని తిడుతూ అట్లాంటి వాళ్ళని మీరు వెనకేసుకొని వస్తారా? ఏమైనా యాక్షన్ ఉంటుందా? అంటే ఒకటి ప్రవీణ్ గారు, అక్కడ జరిగినటువంటి విషయాలు మనందరికీ కూడా తెలుసు. ఏం వ్యాఖ్యానించారు అంటే ఏం మాట్లాడిండ్రు, ఎట్లా మాట్లాడిండ్రు అనేటారు. దీన్ని ఫస్ట్ PCC గారు ఖండించడమే కాదు, అధిష్టానంతో మాట్లాడి షోకాజ్ నోటీస్ ఇచ్చడం కూడా జరిగింది. దానికి వివరణ ఇవ్వాల్సిందే ఎవరిమైనా కూడా. క్రమశిక్షణ తప్పినప్పుడు ఖచ్చితంగా క్రమశిక్షణ సంఘం ముందు మనకు వచ్చినటువంటి షోకాజ్ నోటీస్కి నువ్వు రిప్లై ఇవ్వాల్సిందే. కారణాలు అనేటటువంటిది ఏదైనా చెప్పకపోతే మళ్ళీ దాని తగ్గట్టుగానే యాక్షన్ కూడా తీసుకుంటారు. దట్ ఈజ్ వాట్ కాంగ్రెస్ పార్టీ ఈజ్. ఎవరైనా కూడా ఆ విషయానికి వచ్చినప్పుడు. సో అది అధిష్టానం దృష్టిలో ఉంటున్నటువంటి ఈ నేపథ్యంలో మేము వ్యక్తిగతంగా మళ్ళీ దాని మీద ప్రస్తావించడం అనేటటువంటి సబబు కాదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.